కానీ పొద్దుగాలేసి పేపర్లు పెట్టంగానే, పొద్దుగాలేసి టీవీలు తిప్పంగానే రంగురంగుల బొమ్మలు వస్తూ ఉన్నాయి. సెల్ ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, పేపర్లలో కూడా వస్తున్నాయి. మొన్న మధ్యలో ఎవరో ఇట్లా ప్రెస్ మీట్ పెడితే గిన్నె 100 గజాల దూరంలో ఉంటుంది పార్టీ ఆఫీస్. ఆ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆ పార్టీకి అధ్యక్షుడు ఒక ఆయన. ప్రెస్ మీట్ పెడితే మీడియా మిత్రులు అడిగిరు, ఏదో పేరు వస్తుంది మీ బావనో బామ్మరిదో అన్నట్టు ఏం సంగతి అని అడిగిరు. అడిగితే ఓ ధూమ్ ధామ్ డిషుమ్ డిషుమ్ అని బాగా లొలిపెట్టిపోయింది ఆయన. నాకు బావలేడు, బామ్మరి లేడు, అసలు నాకు కంపెనీ లేవు, ఎవరు లేడు, ఎట్లా మాట్లాడతారు మీరు, మీడియా ఉందని నోరు వచ్చినట్టు మాట్లాడతారా అన్నారు. నేను తెలుగు మీడియం పల్లెటూరులో చదువుకొని వచ్చిన అధ్యక్ష. ఇలా ఒక ఇంగ్లీష్ దినపత్రిక మంచి వార్త రాసింది. ఈ వార్తలో ఒక మంచి బొమ్మ కూడా వేసారు. ఆ బొమ్మ కలర్ బొమ్మ ఉందే నా దగ్గర, కానీ నా సెల్ ఫోన్ అంత అప్డేట్ లేదు, అందుకని నేను బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ తీసుకొచ్చింది. ఇది ఆ ఫోటో. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చినటువంటి ఫోటో. నిన్న ఈడీ హైదరాబాద్లో జరిపినటువంటి దాడులలో దుబ్బాకని వచ్చింది. రఘునందన్ శ్వాస ఆశ అన్ని దుబ్బాకనే కాబట్టి మాట్లాడితే దుబ్బాకని వస్తా ఉంది. నిన్న భాగ్యనగరంలో ఈడీ కొన్ని చోట్ల రైడ్లు జరిపింది. ఆ రైడ్లో ఒక మంచి మంచి రంగురంగుల ఫోటో బయటకు వచ్చింది. ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉంది, క్షమించుడు. ఈ రంగుల ఫోటోలో ఎవరున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని గౌరవ శాసన మండలి సభ్యురాలు మా చెల్లె సోదరి కవితక్క మంచి పూజలు చేసి బయటకు వచ్చి ఒక ఫోటో దిగింది తిరుపతిలో. ఈ ఏడాది, నేను పాత ఫోటో ఇత్తలేను, ఇదే ఏడాది. ఈ ఫోటోలో గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వారి కుటుంబంతో పాటు, ఈ ఫోటో మీరు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ చివరన ఉన్నది ఎవరో ఈడీ చెప్పింది, ఇలా కొన్ని పేపర్లలో వచ్చింది, కొన్ని పేపర్లలో రాలేదు. ఈయన పేరు అభిషేక్ రావు అంట. ఈ ఫోటోలో ఒక ఆయన ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయనే అభిషేక్ రావు, వైట్ డ్రెస్ లో ఉంది. ఈ రైట్ సైడ్ హాఫ్ షర్ట్ బంగారం కలర్ షర్ట్ వేసుకున్న ఆయననేమో ఇంకొక ఆయన ఎవరో రామచంద్ర పిల్లేనో ఎవరో, ఈ మద్యం పాలసీకి మొత్తం సూత్రధారి. వీళ్ళని మేము ఎవరిని కలవలేదు, వీళ్ళెవరో మాకు తెలియదు, బీజేపీ ఎంపీలు అబద్ధం ఆడుతున్నారు, బీజేపీ ఎంపీలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అన్నారు కదా చెల్లె. ఇది నా సొంత కవిత్వం కాదు చెల్లె, ఇది ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ పేజీలో రాసింది. దీనికన్నా జవాబు చెప్పుండ్రి. ఈ బొమ్మ ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. ఈ బొమ్మలో మీతో పాటు సకుటుంబ సపరివారంగా ఫోటోలు దిగినటువంటి ఈ రామచంద్ర పిల్లేనో, ఆ అభిషేక్ రావో, ఆ సృజన్ రెడ్డియో ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా మీరు ఎప్పుడైనా కలిసిరా లేదా? మీకు ఏమైనా తెలుసా? మీరందరూ కలిసి ఆఖరికి ఏడుకొండల వెంకన్న దగ్గరకు పోయి మన ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని పూజ చేసిన ఫోటోనన్నా యాదికొచ్చిందా లేదా? నేను అడుగుతలేను చెల్లె, సమాజం అడుగుతుంది, ఇంగ్లీష్ పేపర్లు అడుగుతున్నాయి. జర చెప్పు. లిక్కర్ కుంభకోణానికి మీకు ఏం సంబంధం లేదు. మరి వీళ్ళందరూ ఎవరు? మీతో ఎందుకు వచ్చారు తిరుపతికి? మీరు పోయినటువంటి కుటుంబ ప్రోగ్రాంలో వీళ్ళందరూ ఎందుకున్నారు మీతోటి? నేను అడుగుతలేను, ఇది నాకేం కోపం లేదు చెల్లె అని గౌరవప్రదంగానే చెప్తా ఉన్నా. వారిని సమాజం అడుగుతుంది, ఇవేంటి ఈ ఫోటోలని అడుగుతుంది. చెప్తే మంచిగా ఉంటుందేమో అని అనుకుంటున్నా. దీంట్లో కంపెనీ పేరు వచ్చిందన్న. ఈ వార్త పేపర్ కూడా మీకు ఇస్తాను. 1, 2, 3, 4 పారాగ్రాఫ్లు రాసింది ఈ వార్త. ఈ వార్తలో ఈడీ ఏం చెప్పిందని పేపర్ రాసింది. దీనిలో కంపెనీ పేరు వచ్చిందన్న 4వ లైన్లో. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ February 2010 దిస్ కంపెనీ వాజ్ లాంచ్డ్. He has another company named as Deepika Infratech Private Limited, which is executing certain lift irrigation scheme works in Telangana. Srujan happens to be the nephew of former Union Minister, Senior Congress leader, late Sri S. Jaipal Reddy. ఎవరు? సృజన్ రెడ్డి గారు అని లిక్కర్ కుంభకోణంలో ఉన్నాయన. వారితో కలిసి గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఒక కంపెనీలో, అడికోర్ అనే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని ఈ పేపర్లో రాసిండ్రు. లాస్ట్ లైన్లలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పిండ్రు. ఎస్ జైపాల్ రెడ్డి. రీసెంట్లీ వెన్ రేవంత్ రెడ్డి వాజ్ ఆస్క్డ్ అబౌట్ సృజన్ రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్, he said that he would chop off his own head if the allegations against Srujan Reddy were proved. తన మెడ తనే కోసుకుంటా అన్నాడని నాకు అర్థమైంది. మరి అది కరెక్ట్ అనో కాదో మా ఇంగ్లీష్ మీడియా మిత్రులు చెప్పాలి. Srujan is reportedly the nephew of sitting YSRCP MP, the Honorable Rajya member, Mr. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ సారు, రాజ్యసభలో వాళ్ళ పక్ష నాయకుడు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారికి అల్లుడంట ఈ సృజన్ రెడ్డి గారు. ఇవి నిన్న ఈడీ భాగ్యనగరంలో 7 చోట్ల తనిఖీలు చేస్తే బయటపడ్డ కంపెనీల డాక్యుమెంట్లు, కంపెనీ ఆఫ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీలు, వాళ్ళు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాళ్ళకి వీళ్ళందరికీ సంబంధం ఉన్న ఫోటోలు, వాళ్ళు డైరెక్టర్లు ఉన్న కంపెనీల పేర్లు బయటకు వచ్చినాయి.
దయించి తెలంగాణ సమాజమా ఆలోచించమని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు. నేను మా చెల్లెని కానీ ఇంకెవరిని కానీ అగౌరవపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇందులో వచ్చింది నాకు చెప్పకుండా ఈ పేపర్లన్నా పిలిచి ఖండనీయమని చెప్పి కోరుతున్నా. ధన్యవాదాలు. అదే అయినా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా దయచేసి. నేను కేసీఆర్ గారు రాహుల్ని టార్గెట్ చేసినట్టు టార్చర్ చేసినట్టు నేను మిమ్మల్ని టార్గెట్ చేసిన ఉద్దేశం కాదు. 2018 డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాలు వచ్చి రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరు. భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు రాజాసింగ్ గారు ఒక్కరే శాసనసభ్యునిగా గెలిచిండు. రాజేందర్ గారు మంత్రి ఉన్నది 2018 కంటే ముందు మంత్రిగా ఉన్నారు. మీరు సాంప్రదాయాల్ని రూల్స్ని మార్చిండ్రు కదా. 2018లో డిసెంబర్లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజాసింగ్ అనే భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఒకే ఒక శాసనసభ్యుడు రెండవ తెలంగాణ శాసనసభలో సభ్యుడు ఉన్నప్పుడు ఎందుకు పిలిచిండ్రు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. రూల్ ఎన్నడూ మార్చిండ్రు అని అడుగుతున్నా. మార్చిన రూల్ ఏమన్నా ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెడతావా అని అడుగుతున్నా. మీడియా వాళ్ళకు ఇక పలానా రోజు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది, లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన సమావేశం పెట్టి పక్క రాష్ట్రాలలో ఉన్న రూల్స్ అన్ని తీసేసినాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రూల్స్ అన్ని తీసేసినాం, అంబేద్కర్ గారి రాజ్యాంగ నిబంధనలన్నీ అవతల వారేసినాం, చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు ఇక ఇది కొత్త రూల్ తెచ్చినాం. ఎంతమంది ఉంటే బీఏసీకి పిలుస్తావు నేను అడుగుతున్నా. 6 పిలుస్తావా? 7 పిలుస్తావా? కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలిచినవు? ఎంతమంది ఉంటే పిలవాలని నీ రూల్ చెప్పింది ప్రశాంత్ రెడ్డి చెప్పు. శాసనసభ వ్యవహారాల మంత్రి కదా, పుస్తకం నీ దగ్గరనే ఉంది కదా, కానూనే మాట్లాడుకుందాం. కానూను ప్రకారము ఎంతమంది ఉంటే బీఎస్సీ మీటింగ్ పిలవాలి. ప్రశాంత్ అన్న 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ వ్యవహారాల పుస్తకం తీసుకురా, నువ్వు మార్చిన సాంప్రదాయాల పుస్తకం తీసుకురా, నేను ఒక్కనే వస్తా, శాసనసభలో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుకుందాం. ప్రశాంత్ అన్న, ఐ వెల్కమ్ యువర్ ఎస్టర్డేస్ నోట్. నేను దాన్ని స్వాగతిస్తున్నా. 4 గంటలకు మీరు రండి సార్. నాకున్న కొద్ది పరిజ్ఞానంతో తొలిసారి గెలిచిన శాసనసభ్యునిగా నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నా. మిస్టర్ ప్రశాంత్ రెడ్డి, నువ్వు మాట్లాడింది తప్పు అయితే శాసనసభ మీడియా పాయింట్కి మీరు ఒకరే రండి, అక్కడ మాట్లాడుకుందాం. రూల్స్ పుస్తకం తీసుకొని రండి. రూల్ ప్రకారం ఎంతమంది ఉంటే బీఎస్సీకి విలువాలే. చాలా సాంప్రదాయం అవతల వారేసినావు కదా, ఎన్నడూ వారేసినావో చెప్పు, ఎవరు చెప్తే వారేసినావో చెప్పు. ఈ దేశంలో సాంప్రదాయాలు లేవు కదా. చాలా దెన్ వి విల్ స్పీక్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ ఇష్యూ. ఆయనే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను గౌరవంగా, అయ్యా గౌరవనీయులు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు 2 విషయాలు చెప్పుండ్రు. ఎన్నడూ సాంప్రదాయాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది, అది తీసుకొని రండి. స్పీకర్ అధ్యక్షతన, ముఖ్యమంత్రి అధ్యక్షతన, ఆల్ పార్టీ అధ్యక్షతన ఏదో ఒక రోజైతే తీర్మానం చేయాలి కదా శాసనసభలో. చేసిన తీర్మానం కాపీ తీసుకురండి. మేము మిగతా రాష్ట్రాల సాంప్రదాయాల్ని మేము పాటించము, తెలంగాణకి యూనిక్ గా మేము కొత్త సాంప్రదాయాలు రాసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 10 చదివి చెప్పు ప్రశాంత్ అన్న. నేను కొత్తగా వచ్చినా నాకు తెలియదు. జరరా 4 గంటలకి రా, నేను వస్తా. 4 o'clock షార్ప్ ఆయన వస్తా అంటే నా నెంబర్ వారి దగ్గర ఉంది, ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర. ఫోన్ చేయమని ఉండ్రి, 5 నిమిషాల దాకా 4కి నేను వచ్చి అక్కడ ఉంటాను. మేము మా విజ్ఞప్తిని వారు మన్నిస్తే, సవాల్ కాదు, వారిని సవాల్ చేయలేము, వాళ్ళు చాలా పెద్దోళ్ళు కాబట్టి విజ్ఞప్తిని మన్నించి మీకు నిజంగా సబ్జెక్టు మీద అవగాహన ఉండి మీరు మాట్లాడింది నిజాయితీ అని మీరు నమ్మితే 4 గంటలకు మీరు విలువండ్రి, నేను వస్తా. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరికి, అసెంబ్లీ గేట్లకు తాళాలు వేయక మమ్మల్ని రానిస్తామంటే బరాబరి 4 గంటల కాడికి వస్తాను నేను గేట్ కాడికి. దిస్ ఈజ్ 1 థింగ్. సెకండ్ థింగ్, రూల్స్ అన్నారు వాళ్ళు. శాసనసభ నియమ నిబంధనలు తెలుగులో పుస్తకాలు ఉన్నాయి, తీసుకొని రా ప్రశాంత్ అన్న. ఎంతమంది ఉంటే పిలవాలి బీఎస్సీకి, ఎక్కడన్నా స్పెసిఫిక్ ఉంటే తీసుకొని రా. తెలియదు కాబట్టి తెలుసుకుంటా, అప్పుడే సమాధానం చెప్తాను నీకు 4 గంటలకి. ధన్యవాదాలు. ఈ ప్రశ్న నన్ను అడిగే బదులు నువ్వు ఆ సీఎం గారి ప్రెస్ మీట్కి పోయి నీ పేరు, నీ పరిచయం, నీ పేపర్ చెప్పి చేసుకుంటే బాగుంటుందన్న. ఎందుకంటే అది నా లక్కీ నెంబర్ కాదు, నాకు తెలియదన్న. వారిని అడిగితే బాగుంటుంది. ఇప్పుడు ఈడీ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సొంత సంస్థ కాదు.
ఎస్, భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాట్లాడినరు, మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు సాక్ష్యాలన్నీ బయటకు వస్తాయి. నిన్న ఈడీ వచ్చి హైదరాబాద్లో ఒక 7 చోట్లలో రామచంద్ర పిల్లె అనేటువంటి ఒక మద్యం వ్యాపారి ఇంట్లో అభిషేక్ రావు గారని మీకు సంబంధం లేనటువంటి, మీకు అసలు పరిచయం లేనటువంటి, మీరు ఏ రోజు ముఖం చూడనటువంటి అభిషేక్ రావు ఇంట్లో నిన్న ఈడీ సెర్చ్ చేసింది. ఆ సెర్చ్లో మీరు డైరెక్టర్ ఉన్నటువంటి కొన్ని కంపెనీల పేర్లు బయటకు వచ్చినాయి. అది ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈరోజు ఫస్ట్ పేజీలో ఒక వార్త వేసింది. ఇలా చెప్పుండ్రి, ఆ పేపరు మాదే, ఆ ఈడీ మాదే, ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీలు మా వాళ్ళే, నేను ఒప్పుకుంటా. ప్రెస్ మీట్లో మా ఎంపీలు మాట్లాడిన మాటలకు మేము కట్టుబడి ఉన్నాం, ఒప్పుకుంటా. నిన్న ఈడీ సెర్చ్ చేసింది తప్ప, ఈడీ కంపెనీల కాయిదాలు దొరికినాయి తప్ప, నేను చెప్పిన అడిగేరు కంపెనీకి సంబంధించి మీరంతా విఘ్నులే కదన్నా. ఒకసారి ఆర్ఓసీలో కొట్టుర్రన్నా, కంపెనీస్ రిజిస్ట్రార్ దగ్గర కొట్టుండ్రన్నా, ఎవరెవరు డైరెక్టర్లు ఉన్నారు, కంపెనీ ఏ రోజు ఇన్వాల్వ్ అయింది, ఎవరి షేర్లు ఎంత, ఎవరి డబ్బులు ఎంత తెలిస్తే కదన్నా. అది కూడా మాదేనా అన్న, ఆర్ఓసీ కూడా? ఏది మాట్లాడినా మాదే అంటే ఈ దేశం మాదే, ఈ ప్రభుత్వం మాదే, ప్రజలు మా కోటేసిర్రు. భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు చెప్పిర్రు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నోళ్ళు ఈ దేశాన్ని పాలించాలి, మేము పాలిస్తాం. 2024 మే 24 దాకా మేమే ఈ దేశానికి ప్రధానమంత్రులను పాలించే పార్టీ మేమే. మీకు నచ్చినా నచ్చకున్నా, మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, వీఆర్ ద రూలర్స్ బై డెమోక్రసీ, బై ద ఓట్స్ ఆఫ్ పబ్లిక్, వీఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.